పుష్ప ది రూల్ ట్రైలర్ బ్రేక్ డౌన్. ట్రైలర్ ఇప్పటికే అంతా చూసే వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. ట్రైలర్ మీకెలా అనిపించిందో గానీ నాకైతే నచ్చింది. నచ్చటంతో పాటు కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం. ముందు ఈ ట్రైలర్ ని డీకోడ్ చేస్తూ ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ తో కనిపించిన డీటెయిల్స్ తో ట్రైలర్ బ్రేక్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ఈ ట్రైలర్ ని కథ ఎలా ఉండబోతుందో తెలిసేలా, కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి వీలు లేకుండా కట్ చేశారు. మూవీలో పుష్పరాజ్ షెకావత్ కి సరైన బ్యాటిలే ఉంటుందని చూపించారు, కానీ ట్రైలర్ లో ఒక్క ఫేస్ ఆఫ్ క్లిప్ కూడా పెట్టలేదు. పుష్పపై పీకల దాకా పగబెట్టుకున్న మంగళం సీను, దాక్షాయిని, జాల్రెడ్డిని చూపించారు, కానీ ఈ పార్ట్ 2 లో వాళ్ళ రివెంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియకుండా దాచేశారు. ఇదే కాదు, ఇంకా కథలో చాలా దాచారు. చాలా తెలివిగా ట్రైలర్ ని కట్ చేశారు. సో ప్రతిసారిలా ఈ పుష్ప 2 ట్రైలర్ తో స్టోరీని గెస్ చేయలేం. బట్ ఎలా ఉండబోతుందో సింపుల్ గా చెప్తే, సిండికేట్ హెడ్ గా హ్యాపీగా ఉన్న పుష్పకి బన్వర్ సింగ్ షెకావత్ రూపంలో ఒక బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత షెకావత్ ఈగోని హట్ చేసి తనతో క్లాష్ మొదలయ్యి పార్ట్ 1 ని ఎండ్ చేశారు. తన ఈగోని హట్ చేసిన షెకావత్ కి ఆవేశంగా వెంటనే పుష్పాని ఏదో ఒకటి చేయాలి, అరెస్ట్ చేయాలి, చంపేయాలనే ఆలోచనలు రావు. చిన్న చిన్న వాటికే అంత సైకోలో బిహేవ్ చేసే షెకావత్ తన ఈగోనే హట్ చేసిన పుష్ప నాశనం చూసేదాకా షెకావత్ ఈగో సాటిస్ఫై అవ్వదు. సో టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పుష్ప పార్ట్ 1 1998 లో జరిగితే ఈ పార్ట్ 2 2004 లో జరుగుతుంది. అంటే మనం చూసిన కథ నుంచి 6 ఇయర్స్ గడిచిపోయింది. ఈ 6 ఇయర్స్ లో ఏం జరిగిందో కంటిన్యూగా మనకి చూపించుకుంటూ వస్తారా? ఎలా చూపిస్తారో తెలియదు, కానీ పుష్పాని నాశనం చేద్దామని చూస్తున్న షెకావత్ కి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఎలా వచ్చింది? అంత రేంజ్ లో ఉన్న పుష్పాని ఎక్కడ దాకా తీసుకొస్తాడు? షెకావత్ ని ఎదిరించి పుష్ప ఎలా నిలబడతాడు? మళ్ళీ ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అనేది పార్ట్ 2 లో చూపిస్తారు. అండ్ ఇది నేను చెప్పటం కాదు, సరిగ్గా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. పార్ట్ 1 కి ఇది సీక్వెల్ కాబట్టి ఆ క్యారెక్టర్స్, ఆ వరల్డ్, అక్కడ ఏం జరుగుతుందో అంతా మనకి ముందే తెలుసు. సో చెప్పే డీటెయిల్స్ మీకు ఈజీగానే అర్థమవుతాయి. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫ్లోలో డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్తా. స్టార్టింగ్ షాట్ లోనే ఒక 10కి పైగా లారీలు ఫుల్ సరుకుతో వెళ్తున్న షాట్ ని పెట్టారు. ఈ షాట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మూవీలో చాలా ఇంపార్టెంట్, హ్యాపీగా సాగుతున్న పుష్ప లైఫ్ కి బ్రేక్ వేసేసే సీన్ ఇది. తర్వాత డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఆ తర్వాత షాట్ లో చిత్తూరు ఫారెస్ట్ రూట్ మ్యాప్ లో పుష్ప ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదే ప్లానో కాదు, ఫస్ట్ చూపించిన 15 లారీల్లో ఉన్న సరుకుని డైరెక్ట్ గా చెన్నై చేరేలా పుష్ప వేసే ప్లాన్. ఆ ఫారెస్ట్ రూట్ లో చెన్నై దాకా చేరే లొకేషన్స్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయి. అన్ని లొకేషన్స్ ఏమో గానీ స్టార్టింగ్ లో ఉన్న తలకోన జలపాతాల లొకేషన్స్ నాకు బాగా తెలుసు. అంటే లాస్ట్ సమ్మర్ కి ఫ్రెండ్స్ తో కలిసి ఆ తలకోన వాటర్ ఫాల్స్ కి వెళ్ళాను. సమ్మర్ లో కూడా వాటర్ ఒక రేంజ్ లో ఉంటాయి. తిరుపతికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈసారి ఫ్రెండ్స్ తో తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ప్లేస్ విజిట్ చేయండి. డీటెయిల్స్ చెప్పకుండా ఈ సోదంతా ఏంటంటారా? ఓకే, నెక్స్ట్ షాట్ లో జగత్ బాబు గారిని చూపిస్తారు. నేనే కాదు, ట్రైలర్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు సడన్ గా జగత్ బాబు గారిని చూసి సర్ప్రైజ్ అయి ఉంటారు. మూవీలో ఆయన క్యారెక్టర్ ఏంటో తెలియదు, కానీ ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటా. ఇక్కడ నేమ్ చూడొచ్చు, కోగట్టం వీరప్రతాప్. మరి సడన్ గా ఈ వీరప్రతాప్ పుష్ప 2 లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడో మూవీలో చూడాలి. కానీ ట్రైలర్ లో జగ్గు బైక్ ఉన్న డైలాగ్స్ చూస్తుంటే మూవీలో స్కోప్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. డబ్బంటే లెక్కలేదని ఏ సెన్స్ లో అన్నారో, కానీ ఆ మాట వచ్చినప్పుడు ఈ షాట్ చూపిస్తారు. ఈ షాట్ ని బాగా గమనించండి, చాలా డబ్బు ఉంది. ఇంత డబ్బుని చూడటం మనకేం కొత్త కాదు. బట్ ఈసారి పుష్ప బిజినెస్ పెరిగింది, పుష్ప రేంజ్ కూడా పెరిగింది కాబట్టి ఆ డబ్బుని ఇంకొంచెం ఎక్కువ చూస్తాం. అండ్ ఈ షాట్ ని బాగా గమనిస్తే ఇక్కడ వీళ్ళంతా సోఫాలో కాటన్ బదులు ఈ క్యాష్ ని పెట్టి కుడుతున్నారు. మరి ట్యాక్స్ తప్పించుకోవడానికి దాస్తున్న డబ్బా, లేదంటే ఈ డబ్బును కూడా ఎక్కడికైనా పంపిస్తున్నాడేమో. ఇలాంటి ఐడియాలన్నీ పుష్పకే కదా వచ్చేది. ఆ డైలాగ్ తో పాటు నీలో తెలియని బాధ ఏదో ఉందనే డైలాగ్ కూడా చెప్తారు. అసలు ఎవడు వాడు అని అడిగే దగ్గర నుంచి ఈ వీరప్రతాప్ పుష్పాని మీట్ అయి ఉంటాడు, అప్పుడు చెప్పే డైలాగ్ అనుకుంటుంది. నెక్స్ట్ షాట్ లో పుష్ప సామ్రాజ్యాన్ని చూపిస్తారు. మరీ సరుకుని ఇంతలా ఓపెన్ గా పేర్చి పెట్టుకున్నారు. ఈ ప్లేస్ ఎవరికి తెలియని చోటు ఉంటుందా? తెలిసినా ఎవరికి భయపడకుండా అలా పేర్చి పెట్టుకున్నారా? మూవీలో చూడాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ సింబల్, నేను ట్రైలర్ గురించి చెప్పే నెగిటివ్స్ లో ఇది కూడా ఒకటి. ఈ నెగిటివ్స్ గురించి లాస్ట్ లో చెప్తా. తనకంటూ బ్రాండ్ కాదు, సపరేట్ ఫ్లాగ్ నే తయారు చేపించుకున్నాడు పుష్పరాజ్. అండ్ ఈ షాట్ లో వీళ్ళంతా ఏదో ర్యాలీ చేస్తున్నారు. ఇక్కడ కనిపించే హౌస్ పుష్పాద్ అనుకుంటా. దీని తర్వాత షాట్ చూసుకుంటే సిద్ధప్ప నాయుడు అక్కడికి వస్తున్నట్లున్నారు. పార్ట్ 1 లో ఎంపీగా ఉన్న సిద్ధప్ప నాయుడు 6 ఇయర్స్ తర్వాత ఏ స్టేజ్ కి వచ్చాడనేది తెలియదు, కానీ ఈ రకమైన సెక్యూరిటీ పోలీసులను చూస్తుంటే ఏదో మంచి పొజిషన్ కి వచ్చుంటాడు. సిద్ధప్ప నాయుడు పుష్ప ఇంటికి వస్తున్నట్లున్నాడు. ఆ ఇంటి గేట్స్ ని డెకరేట్ చేసి ఉండటం, హెలికాప్టర్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఇంటి దాకా రెడ్ కార్పెట్ వేయటం, హెలికాప్టర్ ల్యాండ్ అయిన గ్రౌండ్ పక్కనే పార్క్ చేస్తున్న పుష్ప హెలికాప్టర్ ని కూడా చూడొచ్చు. సో అది పుష్ప హౌసే. అండ్ ఒక డౌట్ ఉంది, పుష్ప పార్ట్ 1 లో ఏ బిడ్డ సాంగ్ లో గృహప్రవేశం చేసే హౌస్, ఈ హౌస్ రెండు ఒకటేనా? ఐ థింక్ పార్ట్ 1 లో హౌస్ ని ఇలా ఫుల్ గా చూపిలేదు అనుకుంటా. పుష్ప అనేది చిన్న పేరే, కానీ ఆ పేరుకి సౌండ్ గట్టిగానే ఉందని ఎవరో హిందీలో చెప్పే డైలాగ్ వస్తున్నప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకునే షార్ట్స్ వస్తాయి.
వస్తాయి. అండ్ ఆ డైలాగ్ వస్తున్నప్పుడు ఇంకొన్ని షార్ట్స్, ఇవన్నీ పుష్ప సాంగ్ లోని షార్ట్స్. మరి హిందీలో పుష్పకి ఎలివేషన్ ఇచ్చే అతను ఎవరో మరి. ట్రైలర్ లో అందరికి చాలా ఫేవరెట్ షార్ట్స్ ఉంటాయి, బట్ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ నచ్చిన షార్ట్ ఇదే. పుష్ప బ్యాక్ సైడ్ నుంచి పుష్ప మేనరిజం చూపిస్తూ ఈ షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫుల్ హై ఇచ్చింది. అక్కడ మేనరిజం ఏముందంటారా, పార్ట్ 2 లో సుకుమార్ గారు పుష్పకి ఒక కొత్త మేనరిజం పెట్టారు. అదేంటో మీరే చూడండి. బ్యాక్ టు బ్యాక్ హ్యాండ్ షేక్ చేస్తున్న షార్ట్స్ పెట్టి పుష్ప కొత్త మేనరిజం మనకి తెలిసేలా ట్రైలర్ లో చూపించారు. నెక్స్ట్ పుష్ప పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న ఈ షార్ట్ చూపిస్తారు. షికావత్ స్టేషన్ లో ఉండే కానిస్టేబుల్ పుష్పకి సలాం కొడుతున్నాడు. మనకి గ్లిమ్స్ లో చూపిస్తారు కదా, పుష్ప ఏం చేసి డబ్బు సంపాదిస్తున్నారో చెప్తున్నారు కానీ సంపాదించిన డబ్బు ఏం చేస్తున్నాడో చెప్పట్లేదని. అంత సంపాదించిన పుష్ప ఎంతో మంది పేదవాళ్లకు సహాయం చేసినట్లు చూపించారు. ఒక స్మగ్లర్ కి భయంతో కొట్టే సలాం కాదు, పుష్పకి రెస్పెక్ట్ తో కొట్టే సలాం అని నేను అనుకుంటున్నాను. షికావత్ ని కలవడానికి స్టేషన్ కి వెళ్తున్నాడు. కేశవ చేతిలో క్యారేజ్ ని కూడా చూడొచ్చు. మరి పుష్ప స్టేషన్ కి ఎందుకు వెళ్తున్నాడు, చేతిలో ఆ క్యారేజ్ ఎందుకో మూవీలో చూడాలి. నెక్స్ట్ రష్మిక గారి వాయిస్ లో పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అనే డైలాగ్ ఎమోషనల్ మూడ్ లో వస్తుంది. అంతలా శ్రీవల్లికి పుష్ప గురించి ఎవరితో చెప్పాల్సిన అవసరం వచ్చిందో తెలియదు కానీ మేబీ షికావత్ తో మంగళం సీను బ్యాచ్ శ్రీవల్లిని కిడ్నాప్ చేస్తుంటారు. వాళ్ళతో పుష్ప గురించి చెప్పే డైలాగ్ అనుకుంటా. ఈ ఒక్క షాట్ లో పుష్ప వేసుకున్న షర్ట్ లో చాలా డీటెయిలింగ్ ఉంది, చెప్తా వినండి. మనకి పుష్ప గ్లిమ్స్ లో తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అని చెప్తారు కదా, అలా తప్పించుకొని వెళ్ళిపోయిన పుష్ప మళ్ళీ ఎవరికీ తెలియకుండా గంగమ్మ తల్లి గెటప్ వేసుకొని జాతరలోకి వచ్చి ఎవరో ఒకరిని లేపేస్తారని ఈ రకంగా ఊచుకున్నాం. కానీ ఈ షార్ట్ తో ఆ జాతర సీక్వెన్స్ పై క్లారిటీ వచ్చేసింది. బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్న తర్వాత జరిగే సీన్ కాదు, జాతర సీక్వెన్స్ అంతా ఈ రచ్చకి ముందే ఉంటుంది. అసలు ఈ రచ్చ మొదలయ్యేదే జాతర సీక్వెన్స్ తో. ఈ షార్ట్స్ ని చూసారా, పుష్ప శ్రీవల్లి ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. జాతరలో గంగమ్మ తల్లి గెటప్ వేసుకునేది ఎవరి నుంచో తప్పించుకోవడానికి కాదు. తిరుపతిలో గ్రాండ్ గా జరిగే గంగమ్మ తల్లి జాతరలో వాళ్ళకున్న ట్రెడిషన్ కి తగ్గట్లు పుష్ప గంగమ్మ తల్లి గెటప్ వేసుకున్నాడు. ఈ ఒక్క సీక్వెన్స్ కి 70 crores దాకా ఖర్చు పెట్టారని చెప్పారు కదా. ఈ సీన్ లో ఫైట్ ఒకటే కాదు, సీన్స్ అండ్ ఒక సాంగ్ కూడా ఉంటుంది. మరి అదే సాంగో తెలీదు. హ్యాపీగా జరిగే ఈ జాతరలోనే పుష్పాని లేపేయడానికి ఏదైనా స్కెచ్ చేసి ఉంటారు. గంగమ్మ తల్లి గెటప్ లోనే తన విశ్వరూపాన్ని చూపిస్తూ పుష్పాని లేపేయడానికి వచ్చిన వాళ్ళతో జాతరలో ఒక గ్రాండ్ ఫైట్ అయిపోయాక శ్రీవల్లి పుష్పాని పట్టుకొని ఏడుస్తున్న షాట్ ఇది. ఈ ఫైట్ లో పుష్పకి ఏం కాదు, మరి సగం గుండు కొట్టి చెప్పులతో ఇలా అవమానించిన ఇతను ఎవరో తెలియదు కానీ ఈ సీన్ కూడా జాతరలో జరిగేదే. ఈ గంగమ్మ తల్లి సీక్వెన్స్ అంతా అయిపోయాక పుష్ప జైలు నుంచి తప్పించుకోవటం ఈ రచ్చంతా జరుగుతుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నానంటే, ఈ షాట్ లో పుష్ప వేసుకున్న షర్ట్ పుష్ప గ్లిమ్స్ లో 8 బుల్లెట్ రంధ్రాలతో పుష్ప షర్ట్ చిక్కిందని మీడియాకి చూపించే షర్ట్ రెండు ఒకటే. అండ్ ఈ షర్ట్ లో ఉన్న ఈ సీన్ జాతర తర్వాత జరిగేదని చెప్పడానికి పుష్ప హ్యాండ్స్ కున్న పారాన్ని చూస్తే తెలుస్తుంది. గంగమ్మ తల్లి గెటప్ వేసుకున్నప్పుడు చేతుల కల పారాన్ని పెట్టుకుంటాడు పుష్ప. అండ్ ఇదే కాదు, పుష్ప ఫేస్ ని సరిగ్గా గమనిస్తే పైనంతా రెడ్ కలర్, కిందంతా బ్లూ కలర్, ఇంకా జాతరలో వేసుకున్న పెయింట్ కూడా సరిగ్గా పోలేదు. అండ్ హ్యాండ్స్ కి కూడా చూడొచ్చు హ్యాపీ మూడ్ లో కాదు, అంతా ఫుల్ యాంగర్ మూడ్ లో ఉన్నారు. జాతర తర్వాత పుష్ప అక్కడ ఎవరినైనా లేపేసి ఉంటాడా, తన నేసేయడానికి వచ్చిన వాళ్ళని పంపించింది ఎవరో పుష్పకి తెలిసి ఉండటం, ఇలా ఏదో జరిగి ఆ జాతరలో జరిగిన ఫైట్ గురించి పెట్టే మీటింగ్ ఆర్ డిస్కషన్ కి పుష్ప వచ్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, పుష్పని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు జైలు దాకా వెళ్ళాడు, జైలు నుంచి ఎందుకు తప్పించుకున్నాడు, నిజంగానే పుష్పకి 8 బుల్లెట్స్ దిగాయా, వాళ్ళ దగ్గర నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడికి వెళ్తాడు, అసలు ఇంత పరిస్థితి పుష్పకి ఎందుకు వచ్చింది అనేది మూవీలో చూడాలి. నెక్స్ట్ పుష్ప మాల వేసుకున్న ఈ షాట్ చూపిస్తారు, వెనకాలే కేశవాన్ కూడా చూడొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ మళ్ళీ సాంగ్ లో షార్ట్స్ చూపిస్తారు. ప్రపంచకాల సూపర్ స్టార్. ఈ డైలాగ్ మన రావు రమేష్ గారికి చెప్తున్నారు. ఇందాక సిద్ధప్ప నాయుడు పుష్ప ఇంటికి వచ్చిన షార్ట్స్ చూసాం కదా, సిద్ధప్ప నాయుడు పుష్ప ఇంట్లో పుష్పతో మాట్లాడుతున్నప్పుడు చెప్పే డైలాగ్ అనుకుంటా. బికాస్ ఇంట్లో శ్రీవల్లితో ఉన్న ఈ షార్ట్ లో ఇదే షర్ట్, సిద్ధప్పతో మాట్లాడుతున్నప్పుడు ఇదే షర్ట్. అంటే సిద్ధప్ప నాయుడు పుష్పతో ఏదో చెప్తే దానికి శ్రీవల్లి ఎదురు చెప్పటం, అప్పుడు పుష్ప ఈ డైలాగ్ చెప్తాడేమో, పెళ్ళాం మాటినే మొగుడు ఎలా ఉంటాడో ఈ ప్రపంచానికి చూపిస్తానని. ఈ షార్ట్ లో శ్రీవల్లి లెగ్ తో తగ్గేదలే మ్యానరిజం చేస్తాడు పుష్ప. అండ్ ఆ మ్యానరిజం చేసేటప్పుడు శ్రీవల్లి ఎక్స్ప్రెషన్స్ గమనించారా, ఏదో టెన్షన్ గా పుష్ప ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేలా చూస్తుంది. మరి పుష్ప ఎందుకు అలా చేశాడో మూవీలో చూడాలి. అండ్ ఆ తర్వాత పుష్ప శ్రీవల్లి హ్యాపీగా ఉన్న క్లిప్స్ తో పాటు పుష్పని అందరూ కొట్టే షార్ట్స్ పెడతారు. అలా పుష్ప వాటర్ లో మునిగిపోతాడు. అలా మునిగిపోయిన పుష్ప నుంచి నీళ్ళలో నుంచి పైకి లెగుస్తున్న షికావత్ ని చూపిస్తారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ కి అర్థం ఏంటో తెలుసా, ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. పుష్ప పార్ట్ 1 లో డిఎస్పీ గోవిందప్ప చెప్పే డైలాగ్ గుర్తుందా, అంతలా రైజ్ అయ్యి అంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్న పుష్పకి షికావత్ టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చిన్న చిన్నగా అన్ని కోల్పోతూ ఎంతైతే గెలిచాడో అంతే ఓడిపోతున్న పుష్పని ఇలా చూపించి షికావత్ టైం స్టార్ట్ అయిందని ఇలా వాటర్ నుంచి బయటకు వస్తున్నట్లు చూపించారు. అండ్ పుష్ప మునిగిపోయే షార్ట్ కి ముందంతా పుష్ప దెబ్బలు తింటున్న షార్ట్స్ చూపిస్తే బయటికి వచ్చిన షికావత్ షార్ట్స్ తర్వాత పుష్ప మనుషుల్ని షికావత్ కొడుతూ వాళ్ళని టార్చర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న షార్ట్స్ పెట్టారు. ఈ ట్రాన్సాక్షన్
మనకి ముందు తర్వాత చూపించిన ఈ షార్ట్స్ లో సుకుమార్ గారు మనకి ఇన్ని చూపించాలనుకున్నారు. ఏటి మొక్కల అంతర్థం ఉందేటి మరి లేదేటి ఇందాక జాతర ఎపిసోడ్ తర్వాత పుష్ప జైలు నుంచి పారిపోతాడని మాట్లాడుకున్నాం కదా. అలా పుష్ప తప్పించుకొని వెళ్ళిపోయాక పుష్ప మనుషులందరినీ ఇలా టార్చర్ పెడుతూ ఇలా కొడుతున్నట్లున్నాడు. అండ్ ఈ చేతిని కాల్చడం చూసారా, పుష్ప కూడా హ్యాండ్ ని ఇలాగే కాల్చుకుంటాడు కదా. పుష్పపై రివెంజ్ ని వాళ్ళ మనుషులపై ఈ రేంజ్ లో తెచ్చుకుంటున్నాడు షికావత్. వాళ్ళ మనుషుల దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమో ఎలా తెలుసుకుంటాడో కానీ పుష్ప దాచుకున్న సరుకు అంతా పట్టేసుకుంటాడు. ఈ షాట్ లో చూపించారు కదా. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది. పార్ట్ 1 లో పుష్ప పోలీసుల నుంచి సరుకు తప్పించడానికి వేసే ప్లాన్స్ లాగే ఇది కూడా పుష్ప వల్లే పాతిపెట్టి వాళ్ళే బయటికి తీసుండొచ్చు. మరి వాళ్ళు తీసారా, షికావత్ వాళ్ళు పట్టుకున్నారా అనేది మూవీలో చూడాలి. నెక్స్ట్ వచ్చే ఈ షాట్ నేను ఫస్ట్ లో చెప్పా కదా, మూవీలో ఇదొక ఇంపార్టెంట్ సీన్ అని. అప్పటిదాకా హ్యాపీగా ప్రతిసారి గెలుస్తున్న పుష్పని అడ్డుకోవడానికి షికావత్ కి టైం వస్తుంది. ఆ టైం ని వేస్ట్ చేసుకోకుండా ఆ లారీల్లో ఉన్న పుష్ప సరుకంతా పట్టేసుకుంటాడు షికావత్. పుష్ప సరుకు చెన్నై చేర్చడానికి ఫస్ట్ లో ఒక ప్లాన్ వేస్తాడు కదా, ఆ సరుకునే షికావత్ పట్టుకుంటాడు. ఈ సరుకు పట్టుకునే సీక్వెన్స్ సుకుమార్ గారు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లున్నారు. ఇవన్నీ ఆ యాక్షన్ సీక్వెన్స్ లోని షార్ట్స్. ఈ సీక్వెన్స్ లో పుష్ప కూడా ఉంటాడు. నైట్ టైం ఈ కార్ లో ఉన్న ఈ క్లిప్స్ ఆ సీన్ లోవే అనుకుంటా. షికావత్ కొట్టి టార్చర్ పెడుతున్న వాళ్ళు కూడా ఈ సరుకు తీసుకువెళ్తున్న డ్రైవర్స్ అయి ఉంటారు. ఆ నెక్స్ట్ షాట్ లో ఎవరో చనిపోయారు, వాళ్ళని ఎర్రచందనంతో కాలుస్తున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ సిద్ధప్ప నాయుడుతో పాటు మంగళం సీను, దాక్షాయిని కూడా ఉంటారు. ఐ థింక్ మూవీలో పుష్ప చూస్తూ చూస్తూ అంత ఎత్తున ఎదిగిపోవటం సిద్ధప్ప నాయుడుకి కూడా నచ్చదు. సిద్ధప్ప నాయుడు కూడా మంగళం సీనుతో కలిసిపోతాడేమో. దీని గురించి క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రైలర్ లో ఏం పెట్టలేదు. మరి ఇక్కడ ఎవరు చనిపోయి ఉంటారో మూవీలో చూడాలి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్ అని పుష్ప డైలాగ్ చెప్తాడు కదా. అది ఎప్పుడు వచ్చే సీనో తెలియదు కానీ ఈ కాస్ట్యూమ్ లో ఉండే సీన్. అండ్ ఆ ఇంటర్నేషనల్ షార్ట్స్ ని చూసుకుంటే జపాన్ లో పుష్పకి జరిగే ఫైట్ అనుకుంటా. నాకు రావాల్సింది అనా అయినా అర్ధన అయినా అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటైనా తెచ్చుకోవటం ఈ పుష్ప అలవాటు అని చెప్తాడు. అండ్ ఇక్కడ సత్య గారిని చూడొచ్చు. జపాన్ వెళ్ళాక అక్కడ పుష్పకి హెల్ప్ గా అక్కడుండే తెలుగువాడు అనుకుంటా. ఈ షార్ట్స్ అన్నిట్లో కనిపించేది ఆ ఫైట్ సీక్వెన్స్. అండ్ ఇక్కడ పుష్పని అందరూ కలిసి కుమ్మేస్తున్నారు. వాటర్ లో పడతాడు, అక్కడ నుంచి లేచి ఫైట్ చేస్తాడు. బట్ ఫైనల్ గా పుష్పని ఇలా పైకి కట్టేసి పెట్టారు. పుష్ప పాకెట్ లో నుంచి ఒక నోట్ జారి పడిపోతుంది. ఆ నోట్ ఫస్ట్ లో ఒక అతని దగ్గర నుంచి తీసుకుంటాడు కదా, సేమ్ అదే నోట్. మేబీ ఇలా తాడుతో కట్టేసిన సీన్ ఫస్ట్ జరుగుంటది. ఆ నోట్ ని తీసేసుకున్న వీళ్ళ దగ్గర నుంచి ఆ నోట్ తీసుకోవడానికి ఫైట్ జరుగుతుంది. అండ్ ఫైట్ లో పుష్ప కాస్ట్యూమ్ గమనించారా, ఆ సూట్ తీసేస్తే పుష్ప లోపల వేసుకున్న డ్రెస్ పుష్ప కూలోడిగా ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్ అది. అంతెత్తు ఎదిగిన పుష్ప మళ్ళీ తన పాత బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మూవీలో చూడాలి. అండ్ ఆ తర్వాత పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్స్ అందరినీ చూపిస్తారు. ఈ షాట్ లో అజయ్ గారు జాతరలోకి వస్తుంటారు. ఐ థింక్ ఇక్కడ ఏదైనా ఎమోషనల్ సీన్ ఉంటుందేమో. అండ్ ఈ షాట్ లో సిద్ధప్పని చూపిస్తారు. పుష్ప పెళ్ళం మాటినే మొగుడనే డైలాగ్ చెప్తాడు కదా, అప్పుడు హౌస్ లో ఉండే షాట్ ఇది. నెక్స్ట్ జాల్రెడ్డిని చూపిస్తారు. సుకుమార్ గారు పార్ట్ 1 లో రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి పార్ట్ 2 లో సరైన సీన్సే రాసుకున్నట్లున్నారు, కానీ అన్ని మనకి ట్రైలర్ లో చూపిలేదు. అండ్ ఈ షాట్ లో వీళ్ళిద్దరూ ఏదో పార్టీలో ఉన్నారు. మేబీ పుష్ప పెట్టే శ్రీలీలతో ఉండే పార్టీ అనుకుంటా. ఇక్కడ వీళ్ళంతా ఏదో చూసి షాక్ అవుతున్న షాట్ ఇది. నెక్స్ట్ ఇందాక మాట్లాడుకున్న ఇతని షాట్ చూపిస్తారు. ఈ యాక్టర్ ని చాలా మూవీస్ లో చూశాను కానీ పేరు తెలీదు. ఈ మూవీ తర్వాత ఆయన పేరు అందరికీ తెలిసేలా మూవీలో క్యారెక్టర్ ఉందని తెలుస్తుంది. అండ్ ఇది జైలు అనుకుంటా. పుష్ప దగ్గర పట్టుకున్న సరుకంతా షికావత్ ఇక్కడ పెట్టాడు. ఆ పక్కనే మంగళం సీన్ కూడా చూడొచ్చు. అంతా కలిసి పుష్పపై ఇదంతా ప్లాన్డ్ గా చేసినట్లున్న. పుష్ప శంఖమూదే ఈ షాట్ వాళ్ళ ఇంట్లో జరిగే పూజలో అనుకుంటా. అండ్ ఆ తర్వాత పుష్ప డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ తర్వాత మూవీలో పుష్పరాజ్ కున్న ఎలివేషన్ షాట్స్ అన్ని వరుసపెట్టి పెట్టేసినట్లున్నారు. ఒక్కొక్క షాట్ లో ఉండే ఎలివేషన్ సీన్స్ కి థియేటర్ లో మన పరిస్థితి ఏంటో మరి. అండ్ లాస్ట్ పుష్ప రపరప అని ఒక మాస్ అవతార్ లో చెప్పే డైలాగ్ నెక్స్ట్ లెవెల్. గంగమ్మ తల్లి గెటప్పే ఒక రేంజ్ అనుకుంటే దానికి మించి గెటప్ ఉంది. కానీ ఈ ఫైట్ ఎందుకు జరుగుతుందో ఎక్కడ జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. ఈ షాట్ లో పుష్ప బ్యాక్ సైడ్ ఎవరో అమ్మాయి ఉంది, మరి తను ఎవరు అక్కడెందుకు ఉంది. అండ్ కొట్టడానికి వచ్చిన ఈ బ్యాచ్ ని చూడండి. ఈ యాక్టర్ ని గుర్తుపెట్టారా, గంగమ్మ తల్లి జాతర గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పి ఫుల్ హైప్ ఎక్కిచ్చాడు కదా. మూవీలో ఇతని రోల్ ఏంటో మరి. ఇక్కడ వీళ్ళని బాగా గమనిస్తే డబ్బులు ఏరుకుంటూ ఉంటారు. పుష్ప ఇక్కడ హెలికాప్టర్ లో నుంచి దిగుతున్నప్పుడు నార్మల్ డ్రెస్ లో ఉంటాడు. బట్ ఆ తర్వాత సేమ్ అదే ఫైట్ లో శారీ గెటప్ లోకి వచ్చేస్తాడు. ఆ శారీ లోపల ఈ డ్రెస్ ని కూడా చూడొచ్చు. అండ్ హెలికాప్టర్ లో గన్ తో షూట్ చేసే ఈ షాట్ కూడా ఈ సీన్ లోదే. అలా ఫైట్ మధ్యలో ఒక్కసారిగా ఎందుకు శారీ కట్టుకున్నాడు, గాలిలో ఎగురుతున్న ఈ డబ్బులేంటి, పుష్ప వెనకాలన్న అమ్మాయి ఇవన్నీ మూవీలో చూడాలి. ఇవి ట్రైలర్ లో నాకు కనిపించిన డీటెయిల్స్, నేను అనుకున్న థీరీస్. ఇంకా ట్రైలర్ ఎలా ఉందని మాట్లాడితే ట్రైలర్ ని కావాలనే ఎక్స్పెక్టేషన్స్ ని కంట్రోల్ లో ఉంచేలా కట్ చేశారు. టీజర్ లో ఒక గంగమ్మ తల్లి సీక్వెన్స్ తోనే ఆ రేంజ్ టీజర్ కట్ చేశారు. ఆ రేంజ్ టీజర్ కట్ చేసి ఒక రేంజ్ మ్యూజిక్ తో ఆ రకంగా హైప్ పెంచారు. మరి మూవీలో ఇంత స్టఫ్ తో ఎక్స్పెక్టేషన్స్ ని పీక్ లో తీసుకువెళ్ళి
వెళ్లే ట్రైలర్ ని కట్ చేయటం వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు. కానీ ఈ ట్రైలర్ లో మూవీలో జరిగే మెయిన్ ఈవెంట్స్ లోని కొన్ని సీన్స్ ని ఎంతవరకు చూపియాలో అంతవరకే చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంట్రోల్డ్ గా కొట్టారు. ఈ ట్రైలర్ లో బన్వర్ సింగ్ షెకావత్ అండ్ పుష్పరాజ్ కి మధ్య క్లాష్ ఎలా ఉండబోతుందని, పుష్పరాజ్ ఈ పార్ట్ లో ఏం చేస్తాడు, ఎక్కడ దాకా వెళ్తాడని చూపించారు. పుష్ప రైజ్ అప్పుడు ఈ మ్యానరిజం పెడితే, పుష్ప రూలింగ్ స్టేజ్ కి వచ్చాక ఈ మ్యానరిజం పెట్టారు. తనకి రావాల్సిన డబ్బులు రూపాయినా పుష్ప ఎక్కడ దాకైనా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకుంటాడని పుష్ప ఆలోచనలు చూపించారు. కూలోడ్ నుంచి ఆ స్మగ్లింగ్ వ్యాపారాన్ని ఏ రేంజ్ లో పుష్ప తీసుకువెళ్లాడనేది చూపించారు. ఈగోకి వస్తే ఎక్కడ దాకైనా పోయే పుష్ప బన్వర్ సింగ్ షెకావత్ ని ఆ ఈగో ఎక్కడ దాకా తీసుకువెళ్ళింది, రివెంజ్ తీర్చుకోవడానికి వీళ్ళిద్దరికి ఏ రేంజ్ లో క్లాష్ ఉండబోతుందని చూపించారు. మంగళం సీను షెకావత్ ఇలా పుష్పపై పగమెంచుకున్న అంతా కలిసి అంత రైజ్ అయిన పుష్పని, పుష్ప సామ్రాజ్యాన్ని నాశనం చేసేసి పుష్పకి అంత ఫాల్ చూపించారు. అన్నిటిని ఫేస్ చేసుకొని మళ్ళీ పుష్ప వీళ్ళందరినీ ఎలా ఎదిరిస్తాడు, ఎలా మళ్ళీ తన ప్రతి రూపాయిని తిరిగి తెచ్చుకుంటాడు అనేది మూవీలో చూడాలి. అండ్ ట్రైలర్ లో పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మూవీ స్కేల్ గురించి. ప్రొడ్యూసర్స్ రూపాయి కూడా వెనకాడకుండా బాగా పెట్టినట్టున్నారు. పెట్టిన ప్రతి రూపాయిని సుకుమార్ గారు ఆ విజువల్స్ తో చూపించేశారు. పుష్పాది రైజ్ లో రైజ్ కి తగ్గట్లే సినిమాటోగ్రఫీ మూవీ స్కేల్ ఉంటే, పుష్పాది రూల్ కి తగ్గట్లే మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయింది. జాతర ఎపిసోడ్ కే 70 crore ఖర్చు పెట్టారంటే ఇక మొత్తం మూవీకి ఎంత నమ్మకంగా బడ్జెట్ పెట్టుంటారో ఆలోచించండి. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి. ఈ షాట్ జాతరలో ఉన్న ఈ షాట్ అయితే సినిమాటోగ్రాఫర్ కి దండం పెట్టాలనిపించింది. విజువల్లీ పార్ట్ 1 తో పోలిస్తే చాలా బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. పుష్పకి పడే ఎలివేషన్స్ చూపిస్తూనే చూపిలేదు. మూవీలో బ్యాక్ టు బ్యాక్ సరైన ఎలివేషన్స్ సుకుమార్ గారు రాసుకున్నట్లున్నారు. ప్రొడ్యూసర్స్ చెప్పినట్లు ప్రతి 10 minutes కి ఒక హై ఇచ్చే సీన్ ఉంటుందని ట్రైలర్ తో అర్థమైంది. పార్ట్ 1 లో ఏమీ లేని పుష్పకి లవ్ స్టోరీ పెట్టి పుష్ప ఇంతెత్తెదిగి ఇంతమంది పగతో వస్తున్న ఈ పార్ట్ 2 లో శ్రీవల్లి క్యారెక్టర్ కి అంత స్కోప్ ఉండదు అనుకున్నా. పార్ట్ 2 లో కూడా శ్రీవల్లి క్యారెక్టర్ ని సుకుమార్ గారు ప్రాపర్ గా వాడుకున్నట్లున్నారు. శ్రీవల్లి లెగ్ తో చేసే ఈ మ్యానరిజం అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఫస్ట్ టైం ట్రైలర్ చూసాక పుష్ప మూవీలో పుష్ప రైజ్ ని, దాంతో పాటు పెరిగే ఎనిమీస్ ని, వాళ్ళ మధ్య జరిగే క్లాషెస్ తో పాటు పుష్ప ఐడెంటిటీ గురించి కూడా మధ్య మధ్యలో సీన్స్ పడుతూనే ఉంటాయి. అండ్ ఆ ఐడెంటిటీ వల్లే మూవీలో ఎమోషన్ కూడా ప్రాపర్ గా సెట్ అయింది. ఈ ట్రైలర్ ని చూసి ఆ ఐడెంటిటీ అనే పాయింట్ నే వదిలేశారు అనుకున్నా. బట్ స్టార్టింగ్ లో ఒక చైల్డ్హుడ్ షాట్ చూపించారు. జగత్ బాబు గారు చెప్పే నీలో ఏదో తెలియని బాధ ఉందనే డైలాగ్ ని కూడా పెట్టారు. అండ్ ఆల్సో పుష్ప బ్రదర్ అజయ్ గారిని కూడా చూపించారు. పుష్ప ఐడెంటిటీ గురించి పడే ఎమోషనల్ సీన్స్ పార్ట్ 2 లో కూడా ఉన్నాయి. ట్రైలర్ లో చూపిలేదు అంతే. అండ్ శ్రీలీల గారి సాంగ్ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ బానే ఉన్నాయి. ఎలా ఉంటుందో మరి. నెగిటివ్స్ గురించి మాట్లాడితే నెగిటివ్స్ కాదు, మూవీ పై ఉన్న చిన్న కంప్లైంట్స్ అంతే. ఇంత మంచి విజువల్స్ ని చూపించారు. CGI వర్క్ ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. పుష్ప ఉండే ఏరియాని చూపించిన ఈ షాట్ ని చూడండి. ఇక్కడి హౌసెస్ ఈజీగా CGI చేసినట్లు కనిపిస్తుంది. ఒక రకంగా మోటు పత్లు కార్టూన్ లో ఉండే హౌసెస్ లా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఈ షాట్ లో ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఆ నెక్స్ట్ షెకావత్ ఉన్న ఈ షాట్ వెనకాల లారీస్ ఈజీగా CGI అర్థమైపోతుంది. పార్ట్ 2 తో కొత్తగా చేసే కంప్లైంట్ ఏం కాదు ఇది. పార్ట్ 1 లో అయితే CGI ఉన్న షాట్స్ మరి దారుణంగా ఉంటాయి. దాంతో పోలిస్తే కొంచెం ఇంప్రూవ్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంత స్కేల్ ఉన్నప్పుడు కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇప్పుడు చెప్పే నెగిటివ్స్ విని నేనేదో అల్లు అర్జున్ గారికి యాంటీ అనుకోకండి. పుష్ప పార్ట్ 1 రాస్తున్నప్పుడే పార్ట్ 2 స్టోరీ కూడా రాసేసి ఉంటారు. పార్ట్ 1 ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి బ్లాక్ బస్టర్ అవ్వటం, పాన్ ఇండియన్ ఆడియన్స్ లో ఇంత మంచి రెస్పాన్స్, పార్ట్ 2 కోసం అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడంతో ఆ ముందు రాసుకున్న స్క్రిప్ట్ కి కొంచెం చేంజెస్ చేసి రాయటం అవసరమే. కానీ పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని సుకుమార్ గారు బాగా చేంజెస్ చేసేసినట్లు అనిపించింది. అంటే కథలో కాదు, కథ ముందెలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కదా. ఈ పాన్ ఇండియన్ మార్కెట్ ఆయన్ని ఏ విధంగా చేంజెస్ చేసేలా ఎఫెక్ట్ చేసిందో కొన్ని చెప్తా వినండి. తగ్గేదే లేదని అస్సలు తగ్గేదే లేదంటాం. పుష్ప అంటే ఫైర్ అనే డైలాగ్ ని వైల్డ్ ఫైర్ చేయటం, ఆ ఫైర్ లోగోని కార్స్ పైన, హెలికాప్టర్ పైన, ఫ్లాగ్స్ పైన పెట్టించుకోవటం, షెకావత్ కి జరిగిన క్లాష్ లో ఇది సార్ నా బ్రాండ్ అనే డైలాగ్ ని ఏ రకంగా వాడుకున్నారంటే ఈ షాట్ లో చూడండి. మరి ఇక్కడ కూడా వాడేశారు. పార్ట్ 1 రిలీజ్ కి ముందు రాసుకున్న కథలో ఇవన్నీ ఖచ్చితంగా ఉండుండవు. పార్ట్ 1 లో వాడిన ప్రతి డైలాగ్ ని ఈ సీక్వెల్ కి తెగ వాడేశారు. ట్రైలర్ లో చూపించిన ఈ డైలాగ్స్ మాత్రమే మూవీలో ఉంటే బాగుండు. మరి ఇంతకు మించి పార్ట్ 1 లో డైలాగ్స్ ని, సీన్స్ ని రిపీట్ చేస్తూ వస్తే స్టోరీని కంటిన్యూ చేసే సీక్వెల్ లా ఉండదు. ఒక 5-10 years బ్యాక్ హిట్ అయిన ఫిల్మ్ ని మళ్ళీ క్యాష్ చేసుకోవడానికి సీక్వెల్ తీసి ఆ పార్ట్ 1 నే అటు తిప్పి మన ముఖాన్ని కొట్టిన సినిమాలు ఉంటాయి కదా. బట్ కంటిన్యూ గా ఉండే సీక్వెల్ లా కాకుండా ఈ పుష్ప చూసేటప్పుడు కూడా అలాంటి ఫీలే వస్తే చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఈ 2-3 నెగిటివ్స్ తప్ప ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాపై అసలు డౌటే లేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది పుష్పాది రూల్. నాకు అనిపించిన ఈ 2-3 నెగిటివ్స్ కి కూడా అంత బాధపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఈ మూవీ కెప్టెన్ మన సుకుమార్ గారు. ఇలాంటివి ఎన్నున్నా సుకుమార్ గారిపై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. December 5th పుష్ప 2 తో గట్టిగా కొడుతున్నాం. ట్రైలర్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ లో ఏ డీటెయిల్ మీకు బాగా నచ్చింది, ఏ డీటెయిల్ సిల్లీగా అనిపించిందో, అలా ఎందుకు అనిపించిందో కూడా రీజన్ తో పాటు కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చారంటే ఈ బ్రేక్ డౌన్ నచ్చే ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇలాంటి మూవీ బ్రేక్ డౌన్స్, మూవీస్ గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, ప్రతిరోజు షార్ట్స్ తో ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. మూవీ లవర్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. ఒకసారి ఛానల్ ఇన్స్టా పేజ్ ని కూడా చెక్ చేసి ఫాలో చేసి అక్కడ కూడా సపోర్ట్ చేయండి. ఛానల్ అప్డేట్స్, మీమ్స్ అండ్ మీతో వీడియోస్ తోనే కాకుండా డైలీ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.